హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఇండివిజువల్ పైపింగ్ అనేది ఎలా వేయాలనేది నేర్చుకుందాము. ఇప్పుడు వచ్చేసి మన నార్మల్ పాదంతోనే సన్నగా మనం పైపింగ్ థ్రెడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. నేను 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకుని పైపింగ్ థ్రెడ్ని మిడిల్లో పెట్టేసుకుని ఇట్లా చూడండి, నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఎంత సన్నగా క్లాత్ అనేది పైపింగ్ అనేది ఎలా వస్తుందో చూడండి. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇదైతే హ్యాండ్కి వేయడం కోసమని స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత సన్నగా కనిపిస్తుందో క్లాత్ అనేది. మనం నార్మల్ పాదంతోనే చిన్న సెట్టింగ్ అనేది చేసుకుని మనం ఒరిజినల్ క్లాత్ మీద ఈ క్లాత్ అనేది మనం పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్నది అయితే పెట్టేసి దీనిపైన వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకుని దాని పక్క నుంచే ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి. దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చిందో. దానిపైన మనం స్టిచ్ చేసుకుని క్లాత్ అనేది తిరగదిప్పుకుని దాని పక్కనే ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి. వేసుకుంటాం వల్ల చూస్తారు కదా మనకు పైపింగ్ అనేది ఎంత సన్నగా అసలు ఎంత నీట్గా అనేది వస్తుందో. ఏం లేదండి, మిషన్లో ఒక సెట్టింగ్ అనేది చేసుకుంటే దానికి తగ్గట్టు మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఖర్చు కూడా కనిపించకుండా మనకి ఎట్లా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.